Hello friends, welcome back my channel. Friends, ఆంధ్రప్రదేశ్ లో హోమ్ గార్డ్స్ కి పోస్టులు అయితే వచ్చాయి. సో ఇది మల్టీ స్కిల్డ్ పోస్టులు. ఈ జాబ్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే వచ్చాయి కానీ చాలా తక్కువ పోస్టులు అయితే వచ్చాయి. సో పూర్తి డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్. సో ఇందులో మనకి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హోమ్ గార్డ్స్ ఇన్ సిఐడి ఏపీ. సో సిఐడి డిపార్ట్మెంట్ లో హోమ్ గార్డ్స్ అంటే ఇది స్పెషల్ కేటగిరీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు నోటిఫికేషన్, ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఆంధ్రప్రదేశ్. నోటిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హోమ్ గార్డ్స్ కేటగిరీ బి, టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ వాలంటరీ సర్వీస్. సో టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ ఇది అంటే స్పెషల్ కేటగిరీలో హోమ్ గార్డ్స్ తీసుకుంటున్నారు. సో ఆ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎన్రోలింగ్ 28 పోస్టులు హోమ్ గార్డ్స్ వాలంటరీ సర్వీస్ విత్ మల్టీ స్కిల్డ్ పర్సనల్ అండర్ కేటగిరీ బి, టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ విత్ ఏ డ్యూటీ అలవెన్స్ ఆఫ్ 710 ఫర్ డే. అంటే 710 రూపాయలు ఫర్ డే ఇస్తారు. ఇది వాలంటరీ సర్వీస్ అంటే కంటిన్యూటీ అనేది ఉండదు. కానీ డిపార్ట్మెంట్ లో స్పెషల్ కేటగిరీ లాగా వీళ్ళకి సిఐడి డిపార్ట్మెంట్ లో ఇస్తారు. 28 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద అబోవ్ హోమ్ గార్డ్ పోస్ట్ యాజ్ పర్ ద క్రైటీరియా మెన్షన్డ్ బిలో ఫ్రమ్ 1/5/2025 నుంచి 15/5/2025 by 11:59 midnight through by hand register post only to the following address under proper acknowledgement. సో ఇది 15వ తారీఖు లోపల మనం అప్లికేషన్ అనేది వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ బై హ్యాండ్ ఇవ్వచ్చు. ఇక వ్యాకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి హోమ్ గార్డ్ కేటగిరీ బి, టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ లో 28 పోస్టులు అయితే ఉన్నాయి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ సబ్జెక్ట్ టు చేంజ్ యాజ్ పర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సైజెన్సీస్. పోస్టులు అనేది పెరగచ్చు తగ్గచ్చు, అది కామన్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి హెడ్ క్వార్టర్స్ మంగళగిరి, రీజనల్ ఆఫీస్ సిఐడి, లేదంటే రీజనల్ ఆఫీస్ సిఐడి ఏపీ లొకేటెడ్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి అండ్ కర్నూలు. ఈ ప్లేసెస్ లో ఈ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక మోడ్ ఆఫ్ అప్లికేషన్, అప్లికేషన్ పీరియడ్ 1/5/2025 నుంచి 15/5/2025 రాత్రి 11:59 వరకు టైం ఇచ్చారు. సబ్మిషన్ మోడ్ బై హ్యాండ్ ఆర్ త్రూ రిజిస్టర్ పోస్ట్ ఓన్లీ. హ్యాండ్ లేదంటే త్రూ రిజిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు. ఇక అడ్రస్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి, ఈ అడ్రస్ కి పంపించాలి. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి. ఇక అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ విత్ ప్రాపర్ అక్నాలెడ్జ్మెంట్. డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ఫర్ ద సిఐడి వెబ్సైట్. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది చూపిస్తాను నేను. సో అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఇన్క్లూడ్ విత్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కూడా దానికి పెట్టాలి. ఈ నోటిఫికేషన్ ప్రింట్ తీసి కూడా దీనికి అటాచ్ చేయాలి. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ పంపిస్తున్నారో వాళ్ళకి తెలియాలి. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటంటే లోకల్ స్టాటస్ మస్ట్ బి ఏ లోకల్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతేనే అప్లై చేసుకోవాలి. ఇది ద డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఎన్క్లోజ్డ్ అంటే మీరు కానీ లోకల్ వాళ్ళైతే ఆ ప్రూఫ్ కూడా చూపించాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 50 సంవత్సరాల వరకు టైం ఇచ్చారు. ఏజ్ విల్ బి వెరిఫైడ్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఏజ్ చూస్తారు. ఇక జెండర్ వచ్చి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి, లేదంటే దాని ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ సమానంగా ఉన్నది కూడా అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ రిక్రూట్మెంట్ కూడా అడుగుతున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్ తెలిసి ఉండాలి. ఇక డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ ప్రాసెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లైట్ గానీ హెవీ గానీ ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి 160 హైట్ ఇచ్చారు సెంటీమీటర్స్, ఉమెన్ కి అయితే 150 ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకి 5 సెంటీమీటర్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక క్యారెక్టర్ అండ్ యాంటీసిడెంట్స్ షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్టరీ యాంటీసిడెంట్స్ విల్ బి వెరిఫైడ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్. సో కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై అనేది మీరు సెలెక్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ.
ఇక మెడికల్ ఫిట్నెస్ వచ్చేసి ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ గా ఉండాలి. క్వాలిఫికేషన్స్ ఇక అంటే ఇవి కూడా ఉంటే బెటర్ అని అంటున్నారు. బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్స్, అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉంటే బెటర్ అని అంటున్నారు. అప్లికేషన్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ మీరంటే ఇక్కడ ఏమేమి పెట్టాలి, దీంతో పాటు ఈ అప్లికేషన్ ఫామ్ అని పెట్టాలి కంపల్సరీ. అప్లికేషన్ ఫాము, తర్వాత ఎస్ఎస్సి మెట్రికులేషన్, ఎస్ఎస్సి కానీ మెట్రిక్ కానీ, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఆల్ అదర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, రెసిడెంట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ సర్టిఫికేట్స్, అటెస్టేషన్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 2 ఫోటోగ్రాఫ్స్, ఎనీ అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ద సెలక్షన్ విల్ బి డన్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేజెస్. ఫస్ట్ స్క్రూటినిటీ ఉంటుంది, అంటే అప్పుడు అప్లికేషన్ అనేది మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదని చూస్తారు ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్ విల్ బి వెరిఫైడ్. సో ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మీకు ఎంక్వైరీ కూడా ఉంటుంది. ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ విల్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్. ఒకవేళ ఫెయిల్ అయితే అంటే మీ సర్టిఫికేట్ సరిగా లేదని డిస్క్వాలిఫికేషన్ లో పెట్టేస్తారు. ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ కామన్ గా ఇచ్చారు, ఇది కంపల్సరీ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ద డిసిషన్ ఆఫ్ ది డీజీపీ సిఐడి ఏపీ ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్ ఇస్ ఫైనల్ అండ్ బైండింగ్. అంటే వాళ్ళదే ఫైనల్ ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎన్ష్యూర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లయింగ్. సో ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకోండి. నో టీఏడిఏ అయితే ఇవ్వరు. సో సిఐడి రిజర్వ్స్ ద రైట్ క్యాన్సిల్, మాడిఫై. అంటే సిఐడికి ఆల్ రైట్స్ ఉంటాయి, ఈ రిక్రూట్మెంట్ క్యాన్సిల్ చేయొచ్చు లేదంటే మాడిఫై చేయొచ్చు. దిస్ ఈజ్ ఏ వాలంటరీ సర్వీస్, డస్ నాట్ కన్ఫర్ ఎనీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ రైట్స్. ఇది వాలంటరీ అంటే ఎప్పుడైనా మనల్ని తీసేయచ్చు, అంటే ఫర్ డే లాగా ఇస్తున్నారు కాబట్టి మీరు పర్మనెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. క్యాండిడేట్ షుడ్ రెగ్యులర్లీ విజిట్ ద సిఐడి వెబ్సైట్. అంటే ఎనీ రెగ్యులర్ పోస్టులు అవి ఉంటే చూసుకోవచ్చు అని చెప్పేసి ఈ వెబ్సైట్ కి ఇచ్చారు మనకి. ఇక ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 1వ తారీఖు నుంచి, లాస్ట్ డేట్ వచ్చేసి 15/5 టైము. టీఎంటీ స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా నోటిఫై ఇస్తారు మనకి, అంటే అప్లికేషన్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకు నోటిఫై చేస్తారు. ఈ వెబ్సైట్ లో ఇస్తారు, అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో ఇస్తారు, అక్కడి నుంచి చూసుకోవచ్చు. ఇక ఎన్ని ఫర్దర్ అఫీషియల్ సిఐడి వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇవి మనకి ఇక్కడ కొన్ని రూల్స్ ఇచ్చారు. డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటి అసలు అని ఇచ్చారు, ఇవన్నీ చదువుకోవచ్చు మీరు. తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇవన్నీ ఫిల్ చేయొచ్చు. ఇక్కడే ఇచ్చేసారు అప్లికేషన్ కూడా మనకి. సో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే అప్లికేషన్ మొత్తం, అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చేసారు. దీన్ని మీరు ఫుల్ నేమ్ ఇవన్నీ ఫోటో ఇవన్నీ తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఈ అప్లికేషన్ ఫిల్ చేసేస్తారు. సో ఇక్కడే ఇందులోనే మీకు అప్లికేషన్ కూడా ఉంది. సో ఈ కంప్లీట్ నేను వెబ్సైట్ లింక్ మీరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సిఐడిలో పని చేయాలని, అంటే ఇది కాంట్రాక్ట్ బేసే, టెంపరీయే, బట్ ఏంటంటే చేయాలి మనం కూడా దీనికి తెలియాలి అని ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటారో ఆ డిపార్ట్మెంట్ లో సో జాయిన్ అవ్వండి. ఏజ్ బాగానే ఇచ్చారు, 50 years వరకు అయితే ఇచ్చారు ఇది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో 18 years నుంచి, కానీ అన్ని ప్రూఫ్స్ ఉంటేనే అప్లై చేయండి, లేదంటే డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా చదువుకోండి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. సో అప్లికేషన్ కూడా ఇందులో ఉంది. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.